అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీ సీఎం గారిని సైతం, రాష్ట్ర సీఎం గారిని సైతం ఇష్టారాజ్యంగా తిడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతుంది? ఈ వ్యవహారం మొత్తం కూడా టీడీపీ ఏం చేస్తుంది? సిద్ధాంతం లేకుండా స్వార్థం కోసం పుట్టినటువంటి పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. పక్కా స్వార్థం కోసం. మీరు డిమాండ్ చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ కానీ, సిట్ కానీ, సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటిది నిగ్గు తేల్చి అది కల్తీ నెయ్యి అని చెప్పేసి ఖచ్చితంగా రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళేదో ఒక అరాచక పాలన చేసి ఇప్పుడు పెద్ద మనుషులు అని చెప్పుకోవట్లా. ముందేమో బూతులు తిట్టేవాళ్ళు, ఇప్పుడేమో నరుకుతామంటున్నారు. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. రాష్ట్రంలో గడిచిన కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబును సైతం పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవంతా కూడా టీటీడీ తిరుమల ప్రసాదం డైవర్ట్ పాలిటిక్స్ అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. అదే విషయం మాట్లాడటానికి ప్రస్తుతం మనతో సీనియర్ రాజకీయవేత్త, అదేవిధంగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ముఖ్యంగా రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వైసీపీ పాలిటిక్స్ చూస్తున్నాం. అంటే మీ సీఎం గారిని సైతం, రాష్ట్ర సీఎం గారిని సైతం ఇష్టారాజ్యంగా తిడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు జరుగుతుంది? ఈ వ్యవహారం మొత్తం కూడా టీడీపీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి, ఒక రాజకీయ పార్టీ అంటే ఒక సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతం లేకుండా స్వార్థం కోసం పుట్టినటువంటి పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. పక్కా స్వార్థం కోసం. ఈ స్వార్థంలో తండ్రిని మోసం చేశారు, తల్లిని మోసం చేశారు, చెల్లిని మోసం చేశారు, కుటుంబాన్ని మోసం చేశారు. పార్టీ పుట్టికే ఒక మోసం. ప్రజలు మోసపోయారు. ఒక ఛాన్స్ అనేటప్పటికీ 2019లో రాజశేఖర రెడ్డి గారిని చూసి, రాజశేఖర రెడ్డి గారు లాగా ఉంటుంది అనేటువంటిది భావించి ఒక అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మరి తన సహజ గుణం, ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి మనం చూసాం ఏ రకంగా ఉంది అనేది. నేను ఆ రోజున భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆయన 3 మాసాల పాలనలోనే చెప్పాను, మీకు గుర్తుంటే మీరు ఉంటారు. ఎందుకంటే ఇది ఒక రాక్షస పాలన, అరాచక శక్తులు అనేటువంటి మాట అదే కంటిన్యూషన్. 5వ సంవత్సరం వచ్చేటప్పటికి నాయకులు రియలైజ్ అయ్యి అదే మాట చెప్పారు, రాక్షస పాలన అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ సిద్ధాంతం లేకుండా స్వార్థపూరితం, అధికారమే లక్ష్యంగా, సంపాదనే లక్ష్యంగా అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు ఇంకంతకన్నా ఇంకేం చేస్తాడు? 1, 2 పైగా ఒక సంస్కారం, సంస్కృతి కూడా లేదు. ఒక ప్రజాప్రతినిధి, లాస్ట్ టైం ఈ భాష గురించి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళేం కొత్త కాదు. ఈ భాష అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక సార్లు మాట్లాడాం మనం భాష మీద. ఏదో బస్టాండ్ దగ్గర జేబులు కొట్టుకునే వాళ్ళ భాష లాగుంది తప్ప ప్రజాప్రతినిధులు మాట్లాడినట్టు లేదు అనేటువంటి పరిస్థితి. ఆ స్థాయికి మేము ఆ రోజు దిగజారలా, ఈ రోజు దిగజార్చలేదు. కానీ మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. ప్రజలు గమనిస్తూ ఉంటారు, గమనించండి మీరు అని చెప్పాం. కానీ వాళ్ళకి ఆ గమనంలోకి రాలేదు. ప్రజలు గమనించారు, 24లో బుద్ధి చెప్పారు. అయినా వాళ్ళకి బుద్ధి బుద్ధి రాకుండా ఆ రోజున కూడా అంతే. వీళ్ళ అప్రజాస్వామ్య పాలన మీద, వీళ్ళ అరాచకాల మీద, వీళ్ళ పాలన మీద విమర్శించినటువంటి వాడిని బూతులు తిట్టేవి, సమస్యని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రతిపక్షం రేజ్ చేసినటువంటి ఏ ఇష్యూకు కూడా అధికారంలో ఉండి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయలే. అదే స్ట్రాటజీ ఇవాళ కూడా అవలంబించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్పారు, తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరగలేదు, మీరు ఛాలెంజ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయమని కోర్టుకు వెళ్ళారు. సిబిఐ ఎంక్వైరీ వేశారు. సిబిఐ నిగ్గు తెలిసి ఖచ్చితంగా
పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. పూర్తిగా రసాయనాలతో పామాయిల్తోటి నెయ్యి తయారు చేశారని చాలా కేటగారికల్గా సిట్ రిపోర్ట్ కానీ సిబిఐ రిపోర్ట్ కానీ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా మీరు బుకాయిస్తున్నారు. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం సార్, సిట్ కానీ సిబిఐ కానీ మీరు వేశారా, సుప్రీంకోర్టు వేసింది? సుప్రీంకోర్టు వేసిందని. మరి ఆ విషయం ఎందుకు టీడీపీ చాలా స్పష్టంగా చెప్పలేకపోతుంది? సిబిఐ ఎంక్వైరీ మీరు అడిగారు, మీరు కోర్టుకి వెళ్ళి అడిగారు. మీరు కోర్టుకి వెళ్ళి అడిగితే సిబిఐ ఎంక్వైరీ మీరు డిమాండ్ చేశారు. మీరు డిమాండ్ చేసినటువంటి సిబిఐ ఎంక్వైరీ కానీ సిట్ కానీ సుప్రీంకోర్టు అపాయింట్ చేసినటువంటిది నిగ్గు తేల్చి అది కల్తీ నెయ్యి అని చెప్పేసి ఖచ్చితంగా రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈడీ లైన్లోకి వచ్చింది. కేంద్ర సంస్థలన్నీ కూడా ఇవాళ లైన్లోకి వచ్చినాయి. ఈడీ లైన్లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ అదేదో మేము ప్రభుత్వంలో ఉండి మా బాధ్యత మాట్లాడతాం, మీరు చేసిన తప్పులు చేతైతే మీరు నిరూపించండి. మీరు నిరూపించుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ కావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ వేసింది. సిబిఐ ఎంక్వైరీ నిగ్గు తేల్చింది. ఇది ఖచ్చితంగా కల్తీ నెయ్యి, పాలు లేకుండా నెయ్యి తయారు చేశారని. పాలు లేకుండా నెయ్యి ఎట్టు తయారు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. కెమికల్స్తోనే చేశారని అర్థమైంది కదా. అంటే ప్రజలు భక్తుల మనోభావాల్ని మీ స్వార్థం కోసం, నేను అదే మీకు ఫస్ట్ చెప్పింది, స్వార్థం కోసం పుట్టినటువంటి పార్టీ అని. ప్రజల కోసం పుట్టినటువంటిది కాదు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం పుట్టినటువంటి పార్టీ. అటువంటిది మరి అంతకన్నా ఇంకేం చేశారు? తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. అప్పట్లో అన్ని మత ప్రచారాలు జరుగుతున్నాయని మేము బీజేపీ నుంచి అనేక మార్లు స్టేట్మెంట్లు ఇచ్చాము. తిరుమలలో అనేకసార్లు ఉద్యమాలు చేశాము. హిందూ మతాన్ని అవమానపరుస్తున్నారు అని చెప్పేసి అనేక మార్లు ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి బీజేపీలో ఉండగా. మరి ఇది ఇంకంతకన్నా నిదర్శనం ఏముంది? భక్తులు తినేటువంటి ప్రసాదంలోనే మీరు కల్తీ నెయ్యి వాడి దానికి మీరు ప్రజలకు క్షమాపణ చెప్పకుండా, వెంకన్నకి క్షమాపణ చెప్పకుండా ఇంకా బుకాయించి మళ్ళీ మా లీడర్ని బూతులు తిట్టడం అంటే ఇదేదో సమస్య పక్కదావ పట్టుద్ది అని చెప్పేసి మీరు భావిస్తే పక్కదావ ఎట్లా పట్టదు. ఎందుకంటే మీరు పక్కదావ పట్టించడానికి 2019 నుంచి 24 చేసినటువంటి ప్రయత్నాలు ఫలించలేదు. ఇంకా మీకు బుద్ధి రాలేదు. 24లో ప్రజలు బుద్ధి చెప్పినా మీరు అదే ధోరణి ఇప్పుడు కూడా సమస్యని పక్కదావ పట్టిద్దాము, బూతులు తిడితే పక్కదావ సమస్య పరిష్కారం పట్టుద్ది అంటే నువ్వు బూతులు తిడితే నువ్వు అనుకుంటున్నావు పక్కదారి పట్టుద్దని. ప్రజలు ఎక్కడ పక్కదావ పట్టట్లా. ప్రజలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. మీరు చెప్తుంది ప్రధానంగా ఏంటంటే టీటీడీలో జరిగినటువంటి ఈ ప్రసాదం ఏదైతే ఉందో, ఆ కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికే వైసీపీ ప్లాన్ అనేది మీ అభిప్రాయం. అంతే 100%. అయితే ఈ ఒక సందర్భంలోనే కాదు, వైసీపీ గతంలో అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడైనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైనా అసెంబ్లీని సైతం తన బూతుల వేదికకి మార్చుకున్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో. కొడాల నాని కానీ లేదంటే అనేక మంది అప్పుడు కూడా ప్రధానంగా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి కారణం ఏంటారు? ఇదేగా ఇప్పుడు ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు ఇందాక కూడా మాట్లాడుతూ చెప్పా, మేము అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నాం, అసెంబ్లీలో బాధ్యతగా సమాధానం చెప్పాం. ప్రతిపక్షం అడిగింది, ప్రతిపక్షంలో ఉన్న బాధ్యతగా ప్రజా సమస్యలు. తెలుగుదేశం పార్టీ అట్లనే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ వచ్చింది. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలు కాబట్టి. ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం పుట్టినటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దాన్ని నేను రాజకీయ పార్టీ అని అన్నాను. నేను ఆ రోజునే మీకు అధికారంలో ఉన్న రోజున కూడా ఇదే మాట చెప్పాను. మీరు కూడా వచ్చారు అనేక ప్రెస్ మీట్లకి. అది ప్రభుత్వం కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని. అది స్వార్థం కోసం ఏర్పడినటువంటి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వాళ్ళకి ఇంకా సిద్ధాంతాలు లేవు, నైతిక విలువలు లేవు. ఇక ఆ రోజున అధికారంలో ఉండగా కూడా ప్రతిపక్షం విమర్శిస్తే నాయకుడిని టార్గెట్ చేసుకొని బూతులు తిడితే సమస్య పరిష్కారం అయిపోద్ది. ఏదైనా మేము 4 తిడతాం, వాళ్ళు 2 తిడతారు
అసలు సమస్య మర్చిపోతారంటే ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు సరే తిట్టుకునేమో కానీ మధ్యలో ఉన్న ప్రజలు మాత్రం గమనిస్తూనే ఉన్నారు. గమనించాం అనేటువంటిది 24 రిజల్ట్ చూపించారు. అందుకని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి. దాదాపుగా ఒక అర్ధ శతాబ్దం పాటు రాజకీయాల్లో ఉన్నారు. సరే, వేదికలు ఏవైనా కానీ జాతీయ పార్టీలతో కలిసి పనిచేశారు, ప్రాంతీయ పార్టీలతో ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. కానీ ఎప్పుడు చూడని ఒక వింత ధోరణి, అంటే సాధారణంగా రాజకీయాల్లో నువ్వు దొంగ అనుకునేటువంటి పరిస్థితులు గతంలో అంటే లిమిటెడ్గా ఉండేవి. ఇప్పుడు మరీ శృతి మించిపోయి వ్యక్తిగత దోషంలు, అంటే ఎంత పరాకాష్ఠగా తిడితే అంత గొప్ప అనుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు ఏం చెప్తారు రాజకీయ నాయకులకి? మంచి పద్ధతి కాదు. పార్టీల విలువలు దిగజారిపోతున్నాయి. ఇది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుతున్నాను మీ ద్వారా. ఎందుకంటే ఇటువంటి అరాచక శక్తుల్ని ఏ విధంగా ప్రోత్సహించినా అది రాష్ట్రానికి నష్టం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి మరి అమరావతి క్యాపిటల్ పరిగెత్తులు తీస్తూ ఉంది, పోలవరం పూర్తవుతూ ఉంది, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళతో ముందుకెళ్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం అమరావతిని పోలవరాన్ని రెండింటినీ సర్వనాశనం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మరీ ముఖ్యంగా మా ప్రాంతానికి అమరావతి రాజధాని మీద నేను మొదటి నుంచి ఐ వాజ్ ది ఫస్ట్ పాలిటీషియన్, అమరావతి వెళ్ళిన పాలిటీషియన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఎందుకంటే మా ప్రాంతానికి క్యాపిటల్ కావాలి అనేటువంటిది నాకు మొదటి నుంచి కూడా నాకు ఉన్నటువంటి కోరిక. ఆ కోరిక ప్రకారం నేను ఎక్కడున్నా దానికోసమే పనిచేస్తూ ఉన్నాను. పరిస్థితి దాన్ని కూడా సర్వనాశనం చేశాడు. ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడుగా, ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు. అసలు విభజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లోకి వచ్చి మాట్లాడేటువంటి అర్హతే లేదు అని చెప్తాను నేను. సార్, కానీ ఒక విషయం, మీకు 164 సీట్లు అంటే కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు ప్రజలు. కానీ 11 సీట్లు ఉన్నటువంటి వైసీపీ ట్రాప్లో ప్రతిసారి కూటమి నాయకులు పడుతూ ఉన్నారు. వాళ్ళు రాష్ట్రంలో ఆ అశాంతిని రగిల్చడానికి ఏదైతే వేదిక ఉందో ఆ వేదికలో మీరు పావులవుతున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు చేసినటువంటి కామెంట్. మీరేమంటారు ఒక సీనియర్ రాజకీయవేత్తగా? అసలు అతనికి ఒక స్ట్రాటజీ ఉంటే కదా అతని ఆ ట్రాప్లో మళ్ళీ మేము పడతాం ఇదంతా. కానీ పదే మీరు వైసీపీ వైపే వాళ్ళు చేసిన కామెంట్లకి మీరు స్పందించాల్సి వస్తుంది కదా. ఇప్పుడు తప్పదు అది. ఒక అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షం చేసేటువంటి కామెంట్స్ని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉంది. లేకపోతే ప్రజలు వాళ్ళు చెప్పిందే నిజం అనేటువంటి భావన కూడా ఉంటుంది. అందుకని ప్రజలకి వాస్తవాలని చెప్పుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారని ఎందుకు అనుకోరు మీరు? ఇప్పుడు వైసీపీ పాలనని మర్చిపోవచ్చు ప్రజలు. నిన్న జరిగిన చెడుని వాళ్ళు మర్చిపోతున్నారు. ఎందుకంటే మర్చిపోతే పదే మాకు ఆ రాక్షస పాలనని గుర్తు చేసేటువంటి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు అని చెప్పేసి కూడా ఎందుకు అనుకోరు? వాళ్ళు 100 సార్లు చెప్తున్న అబద్ధం నిజం అనుకునే ప్రమాదం ఉందని దానికి రిప్లై ఇవ్వాలి. 2019లో అనుకున్నారుగా, ప్రజలకు మళ్ళీ గుర్తు చేయాలిగా. ఇప్పుడు ఈ అరాచక శక్తుల గురించి మళ్ళీ గుర్తు చేయాలిగా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక అరాచక పాలన చేసి ఇప్పుడు పెద్ద మనుషులు అని చెప్పుకోవట్లా, ఇంకా అంతకన్నా ఇంకొక గ్రేడ్ దాటిపోయారు. అంతకుముందేమో బూతులు తిట్టేవాళ్ళు, ఇప్పుడేమో నరుకుతామంటున్నారు. తేడా ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్టేవాళ్ళు, ఇప్పుడేమో నరుకుతామంటున్నారు. గంగమ్మ తల్లికి బలిచ్చినట్టు మెడకాయలు నరికేస్తామని చెప్తున్నారు పరిస్థితి. అందుకని కొంచెం ప్రతిపక్షంలోకి రాగానే కాస్త గ్రేడ్ పెరిగింది. ఆ రాచక శక్తుల గ్రేడు, అసలు రంగు, అసలు స్వరూపం బయటపడతా ఉంది. దీన్నే ప్రజలు జాగ్రత్తగా గమనించాలని చెప్పేసి అంటాను నేను. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగానే వాళ్ళకు 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఎందుకు? బూతులు తిట్టినందుకు. ఇవాళ గ్రేడ్ పెరిగి తలకాయలు నరుకుతాం అంటున్నారు. అంటే ఇటువంటి అరాచక శక్తుల్ని మరి ఎంతవరకు సమాజం ప్రోత్సహించాలనేటువంటిది ప్రజలు ఈ తేడాన్ని గుర్తుపెట్టుకోవాలనేటువంటిది నేను మీ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాను. కానీ వాళ్ళు అంత బహిరంగంగా కామెంట్లు చేసినా అదే స్థాయిలో టీడీపీ స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతుంది, చర్యలు తీసుకోలేకపోతుంది అనేది బయట ప్రజల్లో ఒక వాదన ఉంది.
మీరేమంటారు? అంటే నేను ఇందాక మీకు చెప్పాను వాళ్ళ స్థాయి ఏంటో అనేది. ఉమ్. ఆ స్థాయికి మమ్మల్ని దిగజారమంటారు మీరు. నేను దిగజారమంటలేదు. ఆ స్థాయికి మమ్మల్ని దిగజారమంటారు. చర్యలు ఉండాలి కదా. తేడా ఉంది. చర్యలు చర్యలు ఉంటేనే కదా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఉమ్. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు మొన్న అబ్బూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఉమ్. వాళ్ళ నాయకుడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక వైసీపీ కార్యకర్త తాగి గొడ్డలు తీసుకొని ఊళ్ళో మొత్తం తిరిగి మా నాయకుడు తలకాయలు నరికేమన్నాడు, మేము తలకాయలు నరికేస్తాము, నాకు 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు అమ్మైనా సరే నేను తలకాయలు నరికేస్తాను నేను తిరుగుతుంటే మరి పోలీసులు తీసుకెళ్ళి 307 కేసు కింద జైలుకు పంపించారు. ఆయన జైల్లో ఉన్నాడు. అట్లా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. అరాచక శక్తుల మీద ఏం వదలట్లేదు. సరే, ఇంకొక కీలక విషయం సార్, అంటే రాజకీయాల్లో కుల ప్రస్తావన సాధారణంగా ఉండకూడదు, కానీ వాళ్ళ కులాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏదన్నా రాజకీయ నాయకుడు తప్పు చేయగానే కులానికి అంటగడుతున్నారు. నిన్న జరిగిన సంఘటన కూడా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగితే కాపు నేత మీద, కాపు నాయకుడి మీద దాడి జరిగింది అనేటువంటి ప్రస్తావన వైసీపీ తీసుకొస్తుంది. దీన్ని ఎలా చూడాలి? తప్పది. కాపు నాయకుడు అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా కుల ప్రసక్తితోనే కులక్షేమం కోసం, కులాభివృద్ధి కోసం పనిచేసేవాడు కాపు నాయకుడు. ఒక రాజకీయ నాయకుడి అంటే ఆయన కాపులకి నేను చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతాను అని ఏమన్నా కాపు సంఘం దగ్గర అసలు కాపు సంఘం ఆయన పర్మిషన్ తీసుకున్నాడా? ఇవ్వరు కదా. లేదు కదా. ప్రజాస్వామ్యం ఒప్పుకోదు కదా. నువ్వు వ్యక్తిగతంగా నీ చర్యల్ని, నువ్వు చేసే తప్పుడు పనులని కులాన్ని అడ్డం పెట్టుకొని నీ తప్పుడు పనులని కప్పిపుచ్చుకుందామంటే కులం కూడా క్షమించే పరిస్థితి కాదు. ఇప్పుడు వీళ్ళు వ్యక్తిగతంగా ఇప్పుడు ముద్రగడనే తీసుకొస్తున్నారు. ముద్రగడ ఏమన్నాడు, నేను కాపే కాదు రెడ్డి అన్నాడు. నేను కాపును కాదు రెడ్డిని అన్నాడు. ముద్రగడ కూడా ఏ రోజున నా అభిప్రాయం చెబుతున్నాను వ్యక్తిగతంగా, ఏ రోజున నేను 94 నుంచి చెప్పే అభిప్రాయం ఇవాళ కూడా చెప్తున్నాను. మధ్యలో ఆయన వాయిస్ రైజ్ చేశాడు, సపోర్ట్ చేసాం, కానీ అతన్ని సహజ నైజం బయట పెట్టుకున్నాడు. ఏ రోజున ఆయన కులం కోసం పాటుపడలా, ఆయన స్వార్థం కోసమే పాటుపడ్డాడు, అతని ఐడెంటిటీ కోసమే పాటుపడ్డాడు. అసలు నిజంగా కుల సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అనే దానికి రాలేదు. ఏ రోజున కూడా ఆ వేదిక రాలేదు. తన సొంత వేదిక పెట్టుకుని కులాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్నాడు తప్ప, కులాన్ని వాడుకున్నారే తప్ప ఏ రోజున కులం కోసం ఆయన ఎప్పుడు పాటుపడలేదు. అది అంత నేను రికార్డెడ్గా చెప్పగలను. అట్లాగే ఇప్పుడు ఆయన కూడా చెప్పాడుగా, నేను రెడ్డిని కాపుని కాదని. మరి ఆయన పేరు ఎందుకు వీళ్ళు చెప్తారు? అసలు కులాల పేర్లు ఎందుకు మీకు? ఇప్పుడు చేసిన పొరపాటు ఏం జరిగింది అనేది నువ్వు నేను దాడి జరిగింది ఇందాక చెప్పాను. నేను అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? వాళ్ళ నాయకుడిని విమర్శిస్తే కార్యకర్తలకు ఆ మాత్రం కోపం రాదా అని చెప్పేసి నువ్వు చెప్పావు, మాట్లాడారు. విమర్శిస్తే నాకు మీ కార్యకర్తలకు కోపం వస్తే మరి బూతులు తిడితే మరి మా కార్యకర్తలకు కోపం రాదండి? అసలు నిన్న మాట్లాడిన భాష మీరు మాట్లాడిన భాష అతను మాట్లాడిన భాషకి మరి కార్యకర్తలకు నువ్వే చెప్పావు కదా, నాయకుడిని తిడితే కార్యకర్తలకి పౌరుషం లేదా అని చెప్పేసి నువ్వే అడిగావు కదా. అంటే పౌరుషం నీ ఒక్క సొత్తేనా, నీ ఒక్కడి సొత్తేనా? అందరికీ ఉంటుంది పౌరుషం అనేటువంటిది. నాయకుడిని బూతులు తిడితే ఏ కార్యకర్తలు ఒప్పుకుంటారండి, ఏ కార్యకర్తలు సాధిస్తారు? దట్ ఈస్ ద రియాక్షన్, అంతే. కానీ వైసీపీ, జనసేన, టీడీపీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గ నేతలను విడగొట్టడానికి పదే వైసీపీలో ఉన్న కాపు నేతల చేత చంద్రబాబుని కానీ లేదంటే టీడీపీలో ఉన్నటువంటి నాయకులను కానీ తిట్టిస్తూ అంటే రాజకీయం చేస్తుంది. ఆ రాజకీయ ట్రాప్లో నిజంగా టీడీపీ పడబోతుందా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఏమంటారు మీరు? తన అన్ని రకాల ప్రయత్నాలు 2019 వరకు ఫలించినాయి. తన స్ట్రాటజీలు, తన ట్రాపులు అన్నీ అప్పుడు ఫలించింది కాబట్టి 2019లో తన అధికారంలోకి వచ్చాడు. 24కి వచ్చేటప్పటికి తన స్ట్రాటజీ ఏంటో, ట్రాపులు ఏంటో అన్నీ తెలుసు కాబట్టి తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ ఆ ట్రాప్లో ఎవరు పడతారని అతను భ్రమిస్తున్నాడు. పరిస్థితి భ్రమ సార్. కానీ టీడీపీలో అంటే కన్నా లక్ష్మీనారాయణ స్థాయి నాయకులు, కాపు నాయకులు ఇంకొకళ్ళు ఎవరు లేకుండా పోతున్నారు. అంటే ఉన్న వాళ్ళందరూ కూడా జనసేనలో ఉండిపోవటం, అంటే టీడీపీలో కాపు నాయకులకి కొరత ఏర్పడింది అనేటువంటి భావన కూడా ఉంది.
అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఆ పరిస్థితి ఏం లేదు కదా. ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ పరిస్థితి ఏం లేదు. అంటే టీడీపీ కూడా బలం పుంజుకోవాలి కదా సార్, అంటే కాపు నాయకుల బలం అనేది ఉండాలి కదా అది పార్టీ అవసరం వచ్చినప్పుడు ఆలోచన చేస్తుంది. సార్. ఫైనల్గా ఇంకొక మాట, ఇలాంటి వ్యాఖ్యలు అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కానీ లేదంటే వైసీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ సమర్థంగా ఎదుర్కోవడానికి భవిష్యత్తులో టీడీపీ పరంగా ఏం చేయబోతుంది, ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? అంటే మీ ఉద్దేశంలో సమర్థంగా ఎత్తుకోవటం అంటే చట్టపరంగా. బూతులు తిడితే మేము బూతులు తిట్టాలనే? చట్టపరంగా. చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు నగరకల్లి పోలీస్ స్టేషన్లో మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఉమ్. కంప్లైంట్ రిజిస్టర్ అయింది. అట్లా చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. కంప్లైంట్ ఇచ్చారు మా వాళ్ళు, నగరకల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది, కూడా ఎఫ్ఐఆర్ కూడా అయింది పరిస్థితి. అట్లా చట్టపరంగా ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను, ఆ ఊర్లో అతను గొడ్డలు తీసుకొని తిరిగి మా నాయకుడు నరకమన్నాడు, ఇంకా మేము నరుగుతామని అంటే చిన్న చిన్న నాయకుల గురించి కదా సార్ నేను చెప్పేది. పెద్ద ఇప్పుడు నాయకుడికైనా అదే ఎవరైతే పరిస్థితి, ఏ నాయకుడికైనా అదే పరిస్థితి. ఉమ్. ఇప్పుడు ఏ నాయకుడికైనా అదే పరిస్థితి, ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఇది మొత్తంగా గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి అనుచిత వ్యాఖ్యల వ్యవహారం వెనుక టీటీడీ లడ్డూ ప్రసాదం డైవర్ట్ పాలిటిక్స్ దాగి ఉన్నాయనేది కన్నా లక్ష్మీనారాయణ చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ వైసీపీ రాక్షస రాజకీయం చేస్తుంది. దీన్ని సమర్థంగా తిప్పికొట్టేందుకు టీడీపీ అన్ని రకాల చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉందనేది ఆయన చెప్తున్నారు.